హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి రైస్ కుక్కర్ వచ్చింది మనకి రిపేర్ కోసం అని. దీని కండిషన్ ఏమంటే ఆన్ అవ్వట్లేదు, వర్కింగ్ అవ్వట్లేదు. ఇది ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం రిపేర్ చేయాలి. దీన్ని రిపేర్ చేసిన తర్వాత దీని వర్కింగ్ కండిషన్ ఏమి, ఇది ఎలా వాడతారు మొత్తం మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. A few minutes later. ఇక్కడ చూడండి, దీని లోపల బోర్డు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన హీటర్ అవన్నీ దీని కింద లోపల వస్తుంది. అవన్నీ ఇప్పుడు మనం తీసి చెక్ చేసి దీంట్లో ఏం పోయిందో చూసి దీన్ని ఇప్పుడు మనం రిపేర్ చేద్దాం. ఫైనల్లీ దీన్ని మనం రిపేర్ అయితే చేస్తాము. దీంట్లో వచ్చేసి కెపాసిటర్ ఐసీ అయితే షార్ట్ అయిపోయి ఉన్నాయి పొరకు సంబంధించి. ఇవి చేంజ్ చేసి మనమైతే ఆన్ చేసి చూసాము, కానీ దీంట్లో వచ్చేసి కొన్ని బటన్స్ వర్క్ అవ్వట్లేదు. ఆ బటన్స్ కూడా మనం తీసి మార్చేసాము. ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి వర్క్ అవుతుందా లేదా, దీన్ని యూజ్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఇదిగోండి, రెడ్ లైట్ వచ్చేసి బ్లింక్ అవుతుంది, అంటే ఇప్పుడు మనకి రైస్ కుక్కర్ అనేది ఆన్ అయింది. ఆన్ చేసుకుందాం. ఆన్ అవుతుంది, బటన్స్ అన్నీ పనిచేస్తున్నాయి. ఓన్లీ ప్రతి బటన్ పనిచేస్తుంది, బటన్స్ కూడా మొత్తం అన్నీ వర్క్ అవుతున్నాయి. దీంట్లో ఇప్పుడు మనకు వచ్చేసి ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆన్ ఆఫ్ బటన్ ఇది. తర్వాత కీప్ వామ్, మనకి ఫుడ్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇది వామ్లోకి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి డిలే టైం అంటే మనము ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ తర్వాత మనకి ప్రోగ్రామ్ అనేది వర్క్ అవ్వాలని అంటే టైం డిలే నొక్కేసి మనకి ఎంత టైం డిలే కావాలని చెప్పి 1 అవర్, 1.5 అవర్, 2 అవర్స్, 2.5 అవర్స్ అట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఎంత టైం అయితే పెడతామో అంత టైం తర్వాత మనకి కుకింగ్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రైస్ ఆప్షన్, ఇది రైస్కి. ఇంకోటి వచ్చేసి దాల్ అండ్ చెన్నా, సాంబార్, గ్రేవీ, పొంగల్, కిచిడి, ఇడ్లీ, సాట్యూ. మాన్యువల్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్కి వచ్చేసి ఈ ఆప్షన్స్ వస్తుంది. ఫర్ పలావ్, బిర్యానీ, మీట్, చికెన్, ఫిష్, వీటికి వచ్చేసి ఈ ఆప్షన్ వాడుకోవాల్సి వస్తుంది. అంటే ఈ కర్రీస్ వండుకునేటప్పుడు మనం ఈ ఆప్షన్లో ప్రెస్ చేసుకుని మనకి ఏది కావాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకుని పెట్టేసుకోవచ్చు. ఈ మాన్యువల్ బటన్ వచ్చేసి మనకి నార్మల్గా మామూలుగా కర్రీస్ కుక్ చేసుకోవడానికి వస్తుంది. ఆటోమేటిక్గా మనం ఈ మాన్యువల్ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ మీడియంలోకి ఆప్షన్ వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసి క్విక్, మీడియం, స్ట్రాంగ్. అంటే ఇప్పుడు మన గ్యాస్లో వచ్చేసి హై, లో, మీడియం ఉంటుంది కదా, సేమ్ ఇది కూడా అలానే. క్విక్ అంటే హై ఫ్లేమ్ లెక్క, హై, మీడియం, లో, ఇది కూడా అంతే. ఈ ఆప్షన్స్ మనం మాన్యువల్ బటన్ నొక్కగానే ఇక్కడ వచ్చేసేది మీడియంలోకి. ఇక్కడ మనకి హై కావాలంటే హై, మీడియం కావాలంటే మీడియం, లో కావాలంటే లో, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లో వాటర్ అనేది తీసుకున్నాం బౌల్లో. ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేసి హీట్ అవుతుందా, ప్రోగ్రామ్ వర్క్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేద్దాము. ఇది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చేసి టైమర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రాంగ్ అని పెట్టాము అంటే లో ఫ్లేమ్లో నడుస్తుంది. ఇప్పుడు మనం ఎంత టైం అయితే పెట్టుకుంటామో అంత టైం వరకు మనం అదే ఫ్లేమ్లో, అంటే అంతే హీట్తో వస్తుంది. ఆటోమేటిక్గా మనకి 30 సెకండ్స్ ఇది బ్లింక్ అయిన తర్వాత దాని అంతటికి అదే కింద హీట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం లోపల హీట్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఓకే, వర్క్ అవుతుంది. ఫైనల్లీ వర్క్ అయితే అవుతుంది, రిపేర్ అయితే అయిపోయింది.